ఏంది పుష్ప ఇట్టొచ్చుండావు? ఏమన్నా పని చేసి పెట్టాలా ఏంది? ఏం లేదు సారు, మీతోటి పనిపడి ఉండాది. మా ఓన్ని అరెస్ట్ చేసి మీరు రిలీజ్ చేస్తలేరు కదా, అందుకే వచ్చుండా తీసుకుపోదామని. తొందరగా మా ఓన్ని పంపించేస్తే వెళ్ళిపోతాడా సార్. వాడిని సంకలో పెట్టుకొని వెళ్ళిపోతా. అది కాదు పుష్ప, చెప్పేది నువ్వు. ఇప్పట్లాగా పరిస్థితులు అలా లేవు. కొత్త ఆఫీసర్ వచ్చిన కంచి మాకు చాలా టైట్ చేస్తున్నారు అప్పి, చెప్తే ఇంటలేవు. సారు, అక్కడ ఎవరున్నారో నాకు సంబంధం లేదు, కానీ మా పిల్లకాయలు అందులో ఉన్నారు. మా పిల్లకాయలను నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఇగో పుష్ప, నువ్వు ఫస్ట్ లోపట్రా, నేను మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు రా, నువ్వు లోపట్రా. ఇక చెప్పు సారు, ఏదో చెప్తా అన్నావు, లోపలికి రమ్మని చెప్పినావు, చెప్పు ఇప్పుడు ఏంది? పుష్ప, నీకు తెలియదు పుష్ప, మేము ఏమన్నా తొందరపాటు చేస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయప్ప, జర అర్థం చేసుకో. ఏంది సారు, ఎన్నెల్లేంది కొత్తగా మాట్లాడుతుండారు? మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీ జీతాలన్నీ గవర్నమెంట్ ఇచ్చే శాలరీతోనే నడుస్తున్నాయా ఏంది? అంటే పుష్పగాడి అస్తం ఏం లేదా మీ లైఫ్ లో? అంది పుష్ప, నేను లేదని చెప్తలేను. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఎటు చేయలేకపోతున్నాం. అందుకే జర నీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నీ పిల్లకాయలను నేను పంపించే బాధ్యత నాది. ఒక 10 రోజులు 15 రోజులు పెట్టుకొని పంపించే బాధ్యత నాది. అంతేగాని గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకపోతుందా? లేదు సారు, నా పిల్లకాయలను తీసుకునే పోతుండా. మీరు ఏమన్నా చేసుకోండి. పుష్ప, నువ్వు అట్లా చేసావంటే మీ మీద కేసు అవుతుంది, నా మీద కేసు అవుతుంది, మా లైఫ్లోనే స్పాయిల్ అవుతాయి. కేసు? పుష్పగాడి మీద లేని కేసు ఉన్నా సారు? ఏ కేసు పెట్టలే మీరు? ఆఖరికి ఆడామ చీర గుంజిరని కూడా మీరు కేసు పెట్టుండారు. పుష్పగాడికి ఇలాంటి కేసులన్నీ మామూలే లేని సారు, నేను తోలుకపోతా. పుష్ప, మీరు మితిమీరితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏంది సారు, నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేసే పోలీస్ స్టేషన్ ఉంటుందా? తగలబడిపోద్ది ఒక 5 నిమిషాలల్లా. పుష్ప, తగలబడుతుందో ఏది పడుతుందో తర్వాత ముచ్చట. సప్పుడు కాకుండా మీ పిల్లకాయలను నేను పంపిస్తున్నప్పుడు పంపిస్తా. గొడవ చేయకుండా వెళ్ళిపోండి పుష్ప, నేను పంపించే బాధ్యత నాది. సార్ ఏంది సార్ ఇంత బతిలాడుతున్నా పంపేను అంటారు? మీ ఏం చేసారు వాళ్ళు? మీరు పెట్టిన కేసు ఒక కేసేనా సార్? సారు, నన్ను అరెస్ట్ చేయలేరు కానీ మీ వెనకుండి మిమ్మల్ని నడిపించదోడో నాకు బాగా తెలుసుండదు. వాడికే చెప్తున్నా వినమను. ఫస్ట్ నీతిగా నిజాయితీగా వాడిని ఉండమను. తర్వాత లంచం గించం అన్ని పక్కకు వదిలేస్తే ఈ పుష్పగాడు కూడా గొడ్డలు తీసుకొని ఈప్ మీద వేసుకొని సప్పుడు ఆగుంటా వెళ్ళిపోతా. పుష్ప, మా సార్ మామూలుడు కాదప్ప, నిన్ను ఎలాగైనా బొక్కలు దోయాలని ప్లాన్ వేశాడు. అందుకే మీ పిల్లల అరెస్ట్ చేసిండు. సార్ మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, ఎవరినన్నా అరెస్ట్ చేసుకోండి, కామన్. కానీ పుష్పని పట్టుకోవాలనుకుంటే మాత్రం కుదరదు సార్. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఈ పాట వాడికి గుర్తే ఉంటది, ఒకసారి వినిపియండి. పుష్ప, ఇదంతా నాకు వద్దప్ప, మర్యాదగా మీరు వెళ్ళిపోండి. ఒక 2 రోజులల్లా పిల్లకాయలు పంపించే బాధ్యత నాది. లేదు సారు, మాకు ఇప్పుడు పిల్లకాయలు కావాలి, నేను తీసుకెళ్ళిపోవాలి. మీ మాట ప్రకారం మీరు నన్ను పంపిస్తారా పంపారా పిల్లకాయలు? నాకు అదొక్కటి చెప్పండి. లేదు పుష్ప, నువ్వెంత మారం చేసినా పిల్లకాయలను అయితే పంపించేదిలే. సార్, నాకు అందులో ఒక పిల్లకాయని పంపేయండి. ఆ పిల్లకాయలని 2 రోజులు 3 రోజుల తర్వాత పంపాను, కానీ నాకు అందులో మాత్రం ఒక పిల్లకాయ కావాలి. ఆ పిల్లకాయది పెళ్లి, వాడు పెళ్లి పెట్టుకొని నా కోసం వచ్చినాడు. వానికి నేను ద్రోహం చేయలేను. పుష్పగాడు అంటే తెలుసుగా సార్, బ్రాండ్. మాట ఇచ్చేదేగా, మాట సంపేది నాకు తెలియదు. మాకు తెలుసులే అబ్బా, నీ మాట ఎట్లా తింపాలో. ఏంది సారు, నోరు లెగుస్తా ఉండదే? నోరు కాదప్ప, కొంచెం సేపు అయితే చెయ్యి కూడా లెగుస్తుంది. ఎందుకంటే మా సార్ వచ్చే టైంకి మీరు వెళ్ళలేదనుకో, అన్నీ లేస్తాయి. మీ సార్నే లేవకుండా కొట్టిన సారు ఒకసారి. అయినా మీ సార్ నన్ను చూస్తే ఈ స్టేషన్లో అడుగు పెట్టలేండి. లేదప్పా, నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే పిల్లకాయలు పంపించేదిలే. సార్, నాకు అందులో ఎవ్వరొద్దు, ఒక పిల్లకాయని పంపేయండి. ఆ పిల్లకాయకి ఈరోజు పెళ్ళున్నది. ఆ పిల్లకాయ పేరేంద్రా? శ్రీనివాస్ సారు, డి శ్రీనివాస్. ఆ పిల్లకాయని పంపించేసేయండి. పుష్ప, ఏం మాట్లాడుతుండావు? సార్ వచ్చాడంటే మాకు పొంగి వలిగిస్తాడు. కరెక్ట్గా ఇంతమంది గొర్రెలు రాని అన్ని గొర్రెల పేర్లు లెక్క పెట్టి పెట్టాము. డి శ్రీనివాస్ అని ఎట్లా పంపిస్తాం పుష్ప? సారు, డి శ్రీనివాస్ బదులు ఇంకో శ్రీనివాస్ను పంపిస్తా చూడండి. రేయ్, కూడు తిన్నావా? లేదన్నా. తినకుంటే ఏం బిక్తున్నారా? ఎంతసేపు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, తినాలి. వచ్చి పోరగానే ఈ టైంలో తినకపోతే ఎప్పుడు తింటావు? తినరాపో. సారు, వీడి పేరు కూడా శ్రీనివాసే. వీడు మిమ్మల్ని లోపల తోస్తాడు, వాడిని బయటకు పంపించేసేయండి. పుష్ప, వాడు పి శ్రీనివాస్ అప్ప. అవును సారు, డి పక్కన పీ పెట్టుకోండి. మీకు అన్ని పెట్టంగా లేదు, మీరు నాకు ఒక డి పక్కన పీ పెట్టలేరా? పెట్టలేనప్పా, నేను అలా పెట్టానంటే నా ఉద్యోగం ఊడుతుంది. నేను అస్సలు పెట్టలేను. ఎలా పెట్టరో నేను కూడా చూస్తాను సారు, చూస్తా. సారు, మీ పోలీస్ స్టేషన్లో ఎంతమంది గార్డ్స్ ఉన్నారో ఒకసారి లెక్క పెట్టుకోండి సారు. దాదాపు 20 మంది దాకా ఉంటారు పుష్ప. ఇంకా మీ అందరికి ఎన్నెళ్ళు ఉన్నారు సారు? ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలకు పైన ఉండాలి పుష్ప. ఏంది ఆ శాలరీలన్నీ మాకిచ్చి ఇప్పుడు ఏమన్నా మమ్మల్ని రిజైన్ చేపిస్తావా ఏంది? అందుకే మీకు పోలీస్ వేయాలి సారు. ఇప్పుడు చేసేది అదే. రై అన్నా, చెప్పన్నా, పిలుచుండావు ఏంది ముచ్చట? సార్ నేసేయాలా? ఓ ఓ ఓ ఓ ఓ అంత పోకరా.
సార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికొరికి ఎంతెంత సర్వీస్ ఉందో అన్ని చెక్ చేసుకున్న కాడికి ఒకసారి రా. సరే అన్న, ఒక 5 నిమిషాలలో అందరు సర్వీస్ డీటెయిల్స్ నీ కాడికి తీసుకొని వస్తా. ఓ పుష్ప, ఒక్కొక్కరు సర్వీస్ నుంచి తీసేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దుడ్డు ఎంత కావాలో తెలుసా? నీ కాడు ఉండదు అంత దుడ్డు. సారు పాత రోజులు మర్చిపోయారా ఏంది? నీ బిడ్డ పెండ్లికి 5 లక్షలు కట్నం ఎవడిచ్చుండాడు సారు? ఈ పుష్పగాడే ఇచ్చుండాడు. అలాంటి పుష్పగాడిని దుడ్డు ఉండదా అనే అంత రేంజ్ లో ఉన్నారా సార్ మీరు? పుష్ప సార్, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. పుష్ప, చిన్న పొరగన్లాగా మాట్లాడకప్ప. ఒక 5 రోజులు అయితే వాళ్ళే వస్తారు కదా, ఎందుకు అంత టెన్షన్ పడుతుండవు? 5 రోజులు కాదు సారు, నాకు మాట ముఖ్యం, వాని పెళ్లి ముఖ్యం. దానికి 5 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలన్నా వెయిట్ చేసే అంత ఓపిక నాకు లేదు. అన్న, మొత్తం కలిపి ఒక 70 లక్షలు ఖర్చు అవుతుంది అన్న, 20 మందికి. పుష్ప, వద్దు పుష్ప, 70 లక్షలు దుడ్డు అంటే మామూలు మాటలు కాదు. ఇంతమందికి ఏడంగా పంచుతావు పుష్ప. ఒక 5 రోజులు ఓపిక పడితే అందరు వస్తారుగా పుష్ప. సారు, నువ్వు చెప్పింది నేనంటే నీ వెనకమ్మటి హెడ్ కానిస్టేబుల్ అయితే గానీ నీకు పైన రేంజ్ కి వెళ్ళగలుగుతానంటావు సారు. రేయ్, మన ఇంటి పేపర్ పెట్టి పైసలు తీసుకొనిరా. అన్న, ఆల్రెడీ ఇల్లు మొత్తం లోన్ లోనే ఉందన్న, ఇప్పుడే నుంచి తీసుకురాను పైసలు. రేయ్, ఇంత మంచి ఫ్లోలు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దురా. ఇంటికాంచి లేకపోతే బయట నుంచి ఏమన్నా తీసుకొనిరా. ముందల ప్లాట్ ఏదో అమ్మి తీసుకొనిరా. పుష్పగాడు అంటే మాట పోద్దురా అని నీకు ఎన్నిసార్లు చెప్పినా, ఇంట్లో ఇంత మోటివేషన్ చెప్పినా కూడా వినరేమ్రా. మళ్ళీ రేపటి నుంచి 5 to 10 క్లాస్ తీసుకుంటావు. అట్లయితేనే మీరు సెట్ అవుతారు అవలగల్లారా. ఓ అన్న, ఇలాంటి ఇంకా 10 పనులు చెప్పు చేస్తా, కానీ పొద్దుగల క్లాసు పెట్టకన్నా. ఇనలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు, రాయలేకపోతున్నావు, చచ్చిపోతున్నావు. మేము రౌడీలో అన్నా, ఐఐటి స్టూడెంట్స్ కాదు. రే ఏంద్రో, నువ్వు ఈ రోజు ఎక్కువ మాట్లాడుతుండావు, నీ దుడ్లు బలుగుతాయి. సరే, వాళ్ళదైతే పని అయిపోయి నీ సంగతి చెప్తాను కానీ. చెప్పు సారు. 70 లక్షలు మా పిల్లకాయలను వదిలేసి. పుష్ప, ఎందుకు పుష్ప అంత రిస్క్? ఒక 4 రోజులు అయితే అందరూ వచ్చేస్తారు కదా. సారు, మీరు సిన్సియర్గా ఉన్నారంటే దుడ్డు ముట్టుకోకండి. ఇందులో ఎవరైనా పర్లేదు, సిన్సియర్గా ఉంటే ఎవరు దుడ్డు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సిన్సియర్గా లేని వాళ్ళే దుడ్లు ముట్టుకోండి. రేయ్ అన్నా, చెప్పన్నా. సార్తో పాటు అందరికి దుడ్లు పంచేయరా. తీసుకున్నారనుకోండి, పిల్లకాయలను తీసుకురండి. తీసుకురాకపోతే వీళ్ళ సార్నే కొంటా, వాళ్ళ సారే వచ్చి విడిపిస్తాడు. అలాగే అన్న. ఇదిగో పుష్ప, నాకు కూడా ఇయ్యప్ప. అందరికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యట్లేవు? పుష్పరాజ్ తగ్గేదేలే అన్నా. తగ్గాలన్నా, తగ్గకపోతే చాలా రిస్క్ అవుతుంది. ఇంకా 2 కేసులు ఇలాంటి తాకుండాయనుకో, ఇక మనకు ఒకటే పని ఉంటది, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతారా నేను అడిగేసి పాట పాడుకుంటూ పోవాలన్నా. రేయ్, పుష్పగాడు అంటే ఏమనుకున్నావురా? పుష్ప అన్న అని చెప్పుకున్నారంటే ప్రాణాలను ఇచ్చి వాళ్ళని కాపాడుకునే దమ్మురా నాది. పుష్పనరా నేను, పుష్పరాజ్. నేను ఇష్టం అన్నా, నీ సావు అయితే నువ్వు సావు. నేనైతే చెప్పేంత వరకు అయితే చెప్పిన. అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే రేపన్నాడు దేనికి పనికి రాము. డబ్బులు పోయినాక ఎవరు డేకరు, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఉన్నప్పుడే పోలీసులైనా ఎవరైనా నీ కాడికి వస్తారు. ఇదైతే మనకి ఫస్ట్ టైం లాస్ట్ సజెషన్ అన్న, ఇంకోసారి నీకు సజెషన్ కూడా ఇయ్యనన్నా. ఏంద్రో, న్యూస్ పేపర్లో న్యూస్ చదివినట్టు అలా స్పీడ్గా చదివేశావు. నువ్వు అలా చదవడం వల్ల నాకేం అర్థమైందప్ప. పుష్ప, వద్దప్ప, ఇని కామ్గా వెళ్ళిపోండి. 4 రోజులు అయితే వస్తారు. సారు, మీకు దుడ్లు వద్దంటే ఇప్పటికంటే ఇప్పుడు ఆడ పెట్టేసి వెళ్ళిపోండి, తర్వాత చూసుకుందాం. కావాలనుకుంటే మా పిల్లకాయలను వదిలేరు. సరే పుష్ప, నీ ఇష్టం. రై, వాళ్ళందరిని వదిలేసేయండి రా. రేయ్, నువ్వు ఫస్ట్ అర్జెంటుగా తయారయ్యి అన్నం తిని వెళ్ళిపో. పెళ్లికి వెళ్ళిపోయి పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు. ఎందుకు రా వచ్చుండావు? పెళ్లి పెట్టుకోండి. అన్నా, నేను కూడా వద్దన్నానన్నా. మా వైఫ్ నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, అందుకోసమే ఎలాగైనా పో అని చెప్తే వచ్చేసానన్నా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. చూసుండవా సారు, ఇలాంటి అభిమానం ఎక్కడైనా దొరుకుద్దా? నువ్వు సంపాదించుకోగలవా చెప్పు సారు. 4 రోజులు అయితే అంత అడక తింటాం, అప్పుడు ఇలాంటివి కాకపోతే దీనికి మించి సంపాదించుకుందాం. ఆగన్నా, నీతో పాటు మేము కూడా వెళ్ళిపోతాం అంధకారంలోకి. రేయ్, పుష్ప ఉండంటే మీకేం దిగులు లేదురా, పుష్ప చూసుకుంటాడు. మీరు చల్లగా తడిగుడ్డు వేసుకొని ఉండండి అంతే. ప్రస్తుతం అయితే అందరం అదే పని చేస్తున్నాం అన్న. నీకు తడిగుడ్డు వేసిన తర్వాత మేము కూడా వేసుకునే ఛాన్సెస్ అయితే రావద్దనే జాగ్రత్త పడుతున్నాం. సరే పుష్ప, ఇక మీరు వెళ్ళిపోండి, మా సార్ వచ్చే టైం అవుతుంది. మేము కూడా వెళ్ళిపోతాం. ఉన్నామంటే అందరికి 90mm రాడ్ పెట్టి నొక్కుతాడు. పోతాండ సారు, పోక ఏం చేస్తా? మీ షికావత్కి చెప్పు, పుష్పరాజ్ మీ అవ్వ తగ్గేదే లేదని చెప్పు. ఈ వీడియోని కామెడీ కోసమే తీసుకోండి అంతే, తప్పితే దీన్ని సీరియస్ గా తీసుకొని మెంటల్ ప్రెషర్ బ్రెయిన్ లో పెట్టుకోకండి. రండి, నవ్వుకోండి, వెళ్ళిపోండి. పుష్పరాజ్.